హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వరుణ్ చంద్ర వ్లాగ్స్. ఇవాళ నేను చట్నీ పొడి తయారు చేయబోతున్నానండి. చట్నీ పొడి అంటారు, కూర పొడి అంటారు. ఇది చాలా కూరల్లోకి బాగుంటుందండి. ఇది డ్రై రోస్ట్ అన్నమాట. డ్రై రోస్ట్ చేయడం వల్ల 1 మంత్ కూడా ఉంటుంది. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. బయటికి వెళ్ళే వాళ్ళు ఫారిన్ వెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కావాల్సినవి మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, పల్లీలు మరియు చింతపండు ఆప్షనల్ అండి. చింతపండు వేసుకుంటే వంకాయ కూరలోకి మువ్వంకాయలాగా వేసుకోవచ్చండి, బాగుంటుంది. అయితే వీటిలో పల్లీలు మరియు ఎండు కొబ్బరి అనేది ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, బాగుంటుంది. ఒక గ్లాస్ కొలతలకు వచ్చేసి 1 గ్లాస్ శనగపప్పు, 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ పల్లీలు, ధనియాలు మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి వేయించుకోవాలి. మొదట పచ్చిశనగపప్పు ఏ గ్లాస్తో వేస్తున్నామో ఆ గ్లాస్తో ఒక్కొక్కటి స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు వేయించాలి. మొదట పచ్చిశనగపప్పు వేయించేటప్పుడు సిమ్లో పెట్టాలి, దగ్గరుండి కలుపుతూ స్లోగా వేయించుకోవాలండి. 1 గ్లాస్కి 1/2 kg వరకు వస్తుంది పొడి. ఈ పొడిని ఇడ్లీల్లోకి, దోశల్లోకి, ఇంతకుముందు రోజుల్లో అయితే గానుగ నూనె వేసుకొని తినేవాళ్ళు. అలాగే బీన్స్, వంకాయ, గోరుచిక్కుడు ఇలాంటి కూరల్లోకి వేసుకోవచ్చండి. ఇందులో ఉన్నవన్నీ పప్పులే కాబట్టి చిన్నపిల్లలకు కూడా వేయచ్చు. అందుకనే మిరపకాయలు తక్కువ వేసుకుంటే కారం తక్కువగా ఉంటుంది. ఇంకా ఒక్కొక్కటి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు వేయించుకున్న ఆ గ్లాస్ చూపిస్తున్నా కదండి, ఈ గ్లాస్తో నేను టీ గ్లాస్తో కొలతలు తీసుకున్నాను. నాకు 1/2 kg వరకు వచ్చింది. ఎవ్రీ 10 daysకి చేసుకుంటూ ఉంటామండి మేమైతే. అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అని చూపిస్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుందిలేండి. ఈ పచ్చిశనగపప్పు అయిపోయిన తర్వాత బాగా వేగిన తర్వాత దోరగా వేయిస్తూ ఉంటేనే స్మెల్ వస్తుంది. కొంచెం ఓపికగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చిన తర్వాత బాగా వేగిన తర్వాత నెక్స్ట్ మినపప్పు వేయించుకోవాలి. చూపిస్తున్నట్టు కొంచెం బాగా వేగాలండి. కొంచెం పచ్చిగా ఉన్నా సరే కొన్ని రోజులకి పప్పు చట్నీ పొడి అనేది మట్టి వాసన వచ్చేస్తుంది. కొంచెం చేసుకోవాలంటే దేనికైనా కొలతలు అవేనండి, సేమ్ టు సేమే. తర్వాత ఇది వేగిన తర్వాత ఇవన్నీ మనం వాడే మిక్సీ జార్ కానీ గిన్నెలు కానీ అన్నీ పొడిగా ఉండాలి. పొడిగా ఉంటే చట్నీ పౌడర్ కూడా చాలా రోజులు వస్తుందండి. నెక్స్ట్ పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మ్యాక్సిమం పొట్టు మినపప్పే వాడతామండి మేము. పొట్టు మినపప్పు కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఒక్కొక్కటి నెక్స్ట్ పల్లీలు, ధనియాలు చిన్న ధనియాలు అయితే గ్లాసుకు తల కొట్టి తీసుకోవచ్చు. పెద్ద ధనియాలు అయితే పెద్దవి అయితే నాటు అయితే కొంచెం తక్కువ తీసుకోవాలి. ధనియాలు ఎక్కువైనా సరే గడ్డిగా అయిపోతుంది పొడి. సో అవి బాగా వేగిన తర్వాత అవి కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్ కానీ మిక్సీ జార్ కానీ అన్నీ పొడిగా ఉంచుకోవాలి. అప్పుడే ఎక్కువ రోజులు వస్తుంది. ఎండు కొబ్బరి నా దగ్గర తక్కువ ఉన్నది కాబట్టి హాఫ్ చిప్పే వేసాను. కానీ ఎక్కువ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదండి. ఎండు కొబ్బరి, పల్లీలు ఇవన్నీ హెల్త్కి మంచివే కాబట్టి ఎక్కువ వేసుకున్నా పర్లేదు, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
డైలీ పల్లీ చట్నీ తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. డైలీ పల్లీలు చట్నీ చాలామందికి మార్నింగ్ చట్నీలు చేయాలంటే విసుగొస్తుంది. ఇలాంటప్పుడు ఈ పొడి వేసుకొని పిల్లలకి కాస్త నెయ్యి వేసి పెడితే తింటారు. కారం మనకి రుచికి తగినట్టు వేసుకోవాలి. 10-15 మిరపకాయలు సరిపోతాయండి ఈ కొలతకైతే. చింతపండు అయితే చిన్న నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుంది. చూసారు కదా, మినపప్పు ఏగిపోయినాయి. మరీ నల్లగా మాడిపోయినా కూడా పౌడర్ చేదు వచ్చేస్తుంది చట్నీ పొడి. నెక్స్ట్ పల్లీలు వేసుకుంటున్నాం. ఇది చేయడానికి నాకు 1 అవర్ పట్టిందండి. మన ఓపికను బట్టి ఇంకా 1 అవర్ పడుతుంది. ఈ టీ గ్లాస్ కంటే ఆ బౌల్ నిండా వస్తుందండి. 1 మంత్ వరకు వస్తుంది, తడి తగలనీయకుండా ఉంటాయి. నెక్స్ట్ ఈ కొబ్బరి ముక్కల్ని చిన్నగా కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకుని వాటిల్ని కాస్త వేయించాలి. ఏమాత్రం కొంచెం ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు కదా, కొంచెమైనా వాటిని బాగా వేయించాలి. అవి కూడా కొంచెం సేపు ఒక 1 మినిట్ 2 మినిట్స్ వేయించాలి. వేయించి కొబ్బరి పెద్ద మిక్సీలో నలగలేదు కాబట్టి, కొంతమందికి కొన్ని మిక్సీస్లో నలగదు కాబట్టి చిన్న మిక్సీలో వేసుకొని కొబ్బరిని కూడా బాగా మిక్సీ పట్టి విడివిడిగా పట్టి కలపొచ్చు. లేదంటే అన్నీ కలిపేసి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసి వేడి మీద ఉంటుంది కాబట్టి కాసేపు చల్లారిన తర్వాత మొత్తం పౌడర్ పట్టేయచ్చు. పౌడర్ పట్టిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, కొబ్బరి వేయిస్తున్నాను. కొబ్బరి మనకి లేడీస్కి చాలా ఉపయోగం అండి. ఎండు కొబ్బరి మనం దేవుళ్ళకి టెంకాయలు కొడుతూ ఉంటాం కదా, అటువంటప్పుడు కొబ్బరిని బాగా బయట ఎండబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి కూర పొడికి, చట్నీ పొడికి, సాంబార్ పొడికి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇవి చల్లారాయండి, మిక్సీ పడుతున్నాను. ఫస్ట్ ఎండు కొబ్బరి విడిగా మిక్సీ పడుతున్నాను చిన్న మిక్సీలో, తర్వాత పెద్ద మిక్సీలో అవన్నీ పడతానండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఎండు కొబ్బరి మిక్సీ వేసిన తర్వాత పప్పులు కాస్త ఉప్పు వేసి కావాల్సినంత ఉప్పు, మ్యాక్సిమం కల్లుప్పే వాడతాము. కల్లుప్పు అయితేనే ఇది పొడి అనేది మరీ మెత్తగా ఉంటే బాగుండదు. టిఫిన్స్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి మరీ మెత్తగా ఉంటే బాగుండదండి. పలుకుగా వేసుకుంటేనే కూరల్లో కానీ ఇడ్లీలోకి దోశల్లో కూడా బాగుంటుంది. ఉప్పు వేసి మిక్సీ పట్టి కాసేపు చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.